మేడారం జాతర ప్రాధాన్యత దేశం మొత్తం తెలిసేలా అడుగులు వేస్తోంది సర్కార్. జాతరపై చర్చ జరిగేలా ఈ నెల 18న మేడారంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. ఇప్పటికే మేడారంలో 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మేడారంలో కేబినెట్ భేటీ పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేడారం జాతర ప్రాధాన్యత దేశం మొత్తం తెలిసేలా అడుగులు వేస్తోంది సర్కార్. జాతరపై చర్చ జరిగేలా ఈ నెల 18న మేడారంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. ఇప్పటికే మేడారంలో 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మేడారంలో కేబినెట్ భేటీ పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 18న మేడారంలో కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, 18న కేబినెట్ భేటీకి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, మీ వద్దున్న అప్డేట్స్ ఏంటి? ఈసారి ఎప్పుడూ లేని విధంగా క్యాబినెట్ సమావేశంలో మేడారంలో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. అది కూడా మేడారంలో నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మేడారం అంటేనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చొరవతోనే అక్కడ ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నది. ఇక ఈ నెల 28 నుంచి 31 వరకు కూడా ఈ సమ్మక్క సారలక్క జాతర కూడా జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పనులు కూడా చాలా వేగవంతంగా చేస్తూ ఉన్నారు. ఇక ఎప్పుడు లేని విధంగా ఈసారి 100 కోట్లతో అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండే విధంగా అక్కడ పనులన్నీ కూడా పర్మనెంట్ పనులు చేస్తూ చాలా స్పీడ్గా అక్కడ పనులు కూడా చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి, మరో పక్క మంత్రులు అక్కడ జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అవి ఇన్ టైంలో అయ్యే విధంగా అక్కడ దగ్గరుండి ఆ పనులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడ అధికారులను కూడా లోకల్లో ఉండే అధికారులను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. ఈ మధ్య కాలంలోనే వరుసగా మంత్రులు ఒకరు కాకుండా ఒకరు అక్కడికి వెళ్ళడము, అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఎంతవరకు వచ్చాయని చెప్పేసి తెలుసుకోవడము, సీఎం రేవంత్ రెడ్డికి అప్డేట్ ఇవ్వడము, ఇక డైరెక్ట్గా సీఎంఏ అక్కడ జరుగుతున్నట్టు పనుల గురించి తెలుసుకోవడం, ఇట్లా గత కొన్ని రోజుల నుంచి కూడా కంటిన్యూగా జరుగుతూ ఉన్నది. ఇక ఈ మేడారంకు సంబంధించి సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా మరింత తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నది. ఇక ఈ నెల 18న ఏదైతే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉందో ఆ క్యాబినెట్ సమావేశం కూడా అక్కడ పెట్టడం అనేది కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారింది. చర్చ కూడా ఆసక్తికరంగా కూడా కనబడుతుంది ఉన్నది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు, తర్వాత మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా 18న మేడారంలో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అక్కడ యంత్రాంగం మొత్తం కూడా మేడారంకు వెళ్ళనుంది. సో దీంతో ఈ ప్రచారం అనేది మరింత పెద్ద ఎత్తున ప్రచారమే అవకాశం ఉంటుంది. మేడారంకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా మరింత ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ నెల 18న సమ్మక్క సారక్క ఏదైతే మేడారం ఉందో మేడారంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన దాంట్లో అధికారుల మధ్య కూడా ఇదే జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ 18న సమ్మక్క సారక్క మేడారంలో ఈ క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారని చెప్పేసి చర్చ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇటు అధికారుల్లో మంత్రుల్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉన్నది. ఇది మంచి పరిణామము. ఇట్లాంటివి అంటే ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేడారంకు సంబంధించిన దాంట్లో 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నది. ఎప్పుడూ లేని సౌకర్యాలు కూడా అక్కడ పర్మనెంట్గా ఉండే విధంగా ఆ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నది. కాబట్టి ఇక దీన్ని మరింత పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, దేశవ్యాప్తంగా కూడా తెలిసేలా చేయాలని చెప్పేసి అందులో భాగంగానే ఈ క్యాబినెట్ సమావేశం మేడారంలో నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు కూడా చర్చ జరుగుతున్నారు. ఇది మేజర్గా ఈ మేడారంకి సంబంధించినటువంటి ప్రయారిటీకి సంబంధించి. ఇది కాకుండా ఇక మిగతా అంశాలకు సంబంధించి కూడా ఏదైతే 18న క్యాబినెట్ సమావేశం ఉంటుందో ఆ సమావేశంలోనే పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో మేజర్గా మనకు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున ఇటు పార్టీలు, తర్వాత అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నది. కాబట్టి మున్సిపల్ కమిషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించినటువంటి అంశం ఎన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా 18న నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు మిగతా అంశాలకు సంబంధించి కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ అంశాలకు సంబంధించి, తర్వాత
రైతు భరోసాకు సంబంధించిన అంశాలకు సంబంధించి వీటి ఇంకా బడ్జెట్కు సంబంధించి బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈసారి మరి ఈ 2026-27కి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత కేటాయించుకుంటే బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించే అవకాశం ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రయారిటీగా ప్రభుత్వం తీసుకున్నది వాటికి ఎంతెంత కేటాయించాలి. ఇప్పటికే ఆయా శాఖల వారీగా ఒక ఎస్టిమేషన్ బడ్జెట్ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చేరింది కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఏ శాఖకు ఎంత కేటాయించాలి, ఏ శాఖలు ప్రభుత్వం ప్రాధాన్యత తీసుకున్నది అనే దాని మీద కూడా చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. వీటితో పాటు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటివరకు వాటి అప్డేట్ ఏంటి, మేజర్గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని మంజూరయ్యాయి, అందులో ఎన్ని పూర్తయ్యాయి, ఇంకా వీటన్నిటిని ఇంకా ఎన్ని పూర్తి చేయాల్సి ఉన్నది. ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 18న క్యాబినెట్ ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి అదే రోజు అక్కడే ఉంటారు. తర్వాత నెక్స్ట్ డే 19న అక్కడ జరుగుతున్నటువంటి పనులను ప్రారంభించి అమ్మవార్లను దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి డల్లాస్ వెళ్తారు. చంద్రిక. రైట్ యాదగిరి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.